ఇవన్నీ ఇవన్నీ కూడా బాగా చేస్తారు, బాగా కూడా చేస్తాం. కోహ సార్ వస్తున్న చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో అందులో మీ పాత్ర కూడా ఉందని మరొకసారి సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టారో మీ అందరికీ తెలిసిందే, మీకే తెలియదు, మీకు అసలు తినాలనిపించినట్టు ఈ సీజన్లో ఏ తినాలన్నా తినకపోవడం, కొందరికి వాకులు ఉండకపోవడం. కానీ ఒక మాత్రం గుర్తించుకోండి, మీకు రాబోయే బిడ్డ ఆరోగ్యంగా హెల్తీగా చాలా చలాకీగా తెలివైన వాళ్ళలో ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీకు నచ్చకపోయినా వాళ్ళ కోసం ఇష్టపడి తినాల్సిన అవసరం ఉంది. ఈ తింటున్నారా లేదనే బాధ్యత కూడా మన అంగన్వాడీ వాళ్ళ పైన ఉంది. మనం ఇస్తుంది 2 రోజులు మీ నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే ఒక గిఫ్ట్ కదా ట్రే ఇస్తాడు. ఆ ట్రే వెళ్ళిపోతుందంటే ఇంట్లో వాళ్ళందరూ వాడుకుంటారు. ఒప్పుకుంటారు మీరు అందరూ, ఇంట్లో వాళ్ళందరూ వాడుకుంటారు. ఇచ్చిన ప్రతిదీ ఇంట్లో వాళ్ళందరూ వాడతారు. అది మీ కోసం అని చెప్పి, మీ ఆరోగ్యం కోసం అని చెప్పి ప్రభుత్వం అందిస్తున్న గొప్ప ఆహార పథకం అది. అది మీరు తినాలని ఆలోచన. ఎందుకంటే కొలమానం వేసి మెజర్మెంట్ చేసి ఒక గర్భిణీ స్త్రీకి ఎంత తినాలో అంతే తినాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీ బాడీలో మార్పులు వస్తాయి, మీ హార్మోన్లో మార్పులు వస్తాయి, మీ కాళ్ళు చేతులు పొందుతాయి. వీటన్నిటికీ తట్టుకోవాలన్నా, ఇది రేపు అవ్వాలన్నా ఇంత సంపూర్ణమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది హెల్త్ కరెక్ట్గా చెప్తుంది అన్నమాట. ఇంత పూర్వం కూడా మనం అలాగే ఫాలో అయ్యారు. ఇంతకుముందు సిజేరియన్స్ అయ్యే కాదు, అవునా కాదా? మీ నాయనమ్మ మామూలు ఇష్టానికి ఉంటుంది, 6-7 గంటలు ఉంటుంది. మా నాయన ముందు చిన్నదానికి వాళ్ళు 12 మంది కన్నా హాస్పిటల్ కూడా తెలియదు. అంటే వాళ్ళంతా కేర్ తీసుకునేవారు. ఇప్పుడు అందరికీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యత మీ పైన కాదు, రేపు వచ్చే భవిష్యత్తు పిల్లల పైన కూడా ఉందని గుర్తు చేస్తున్నా. కానీ మీరు కంటి తర్వాత మీ పిల్లల్ని మీతో పాటు ఒక వ్యక్తి మీకు తెలియకుండా కాపాడుతూ మీ పిల్లలు వెతుకుదలలో ఉన్నారనంటే వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ అనేది పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏమైతే ఇవ్వాలో మీకు ఎప్పుడైతే మీరు కడుపుతున్నారో అప్పటి నుంచి మీకు ఇవ్వాల్సిన సంపూర్ణమైన ఆహారాన్ని అందించడంతో పాటు మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా అందించాల్సిన ఆహారాన్ని అందించే బాధ్యత దేశం మొత్తం. ఇక్కడ అంగన్వాడీ పిలుస్తారు కదా, మన అక్కడ బాగా అనిపిస్తారు. నాకు అందరినీ ఇంతగా పిలుచుకుంటే గొప్ప సిస్టమ్ తీసుకొచ్చింది భారతదేశం. ఈ సిస్టాన్ని వేరే దేశాలు కూడా కాపీ చేసేది. మనకు తెలియదు ఏంటంటే మన అంగన్వాడీ ఏదైతే నడుస్తుందో ఆఫ్రికా దేశాలు కానీ అలాగే సౌత్ అమెరికాలో ఉన్న దేశాలు మన సిస్టాన్ని కాపీ చేసేది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ని వేరే వాళ్ళు కాపీ చేసి నడిపారు. అంటే మన సిస్టమ్ అంత గొప్పదాన్ని. దీన్ని 100% ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎవరు కూడా భారతదేశంలో అంగవైకల్యంలో కానీ మానసిక వికాసం లేకుండా పిల్లలు కానీ ఉండరు. ఇది అంత గొప్ప మంచి పథకం ఐసీడీఏ పథకాన్ని మన అమలు